ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. నెల రోజుల పాటు కటిక ఉపవాస దీక్షలు చేసి ప్రతిరోజు ప్రార్థన చేసి చివరి రోజు అనగా రంజాన్ పర్వదినాన ఉపవాస దీక్షలు ముగించి పేద ప్రజలకు దాన ధర్మాలు చేస్తారు. కాకినాడ జిల్లా కోటనందూరులో మస్జిద్ ఏ రసూల్ మసీదులో అత్యంత భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మసీద్ కమిటీ సెక్రటరీ షేక్ మీరాబాయి మాట్లాడుతూ రంజాన్ అనగా దానము, ఏకేశ్వరుడైన సృష్టికర్త అల్లాహ్ పేరు మీద విశ్వాసంతో ఉండి సమాజంలో ఉన్న భేదాలను, ఆకలి దప్పికలతో ఉన్నవారిని ఆదుకోవాలని, దానం చేసేటప్పుడు మరొకరికి తెలియకుండా దానం చేయాలని, మన సుఖముల కోసం కాకుండా ఇరుగు పొరుగు వారిని కూడా సుఖముగా ఉండాలని కోరుకోవాలని, అప్పుడే అల్లాహ్ ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన నాయకుడు అంకారెడ్డి రాజశేషు మాట్లాడుతూ భారతదేశం ఒక లౌకిక రాజ్యమని, ఈ దేశంలో వివిధ మతాలు ఆచారాలు ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ భాయ్ భాయ్ అని జీవిస్తారని, ప్రతి మతాన్ని ఆచారాలను గౌరవించిన నాడే ఈ దేశం ప్రగతి పదంలో ముందుకు పోతుందని తెలియజేస్తూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త వెలగా వెంకటకృష్ణారావు, జనసేన నాయకుడు రాజశేషు ఏర్పాటు చేసిన డ్రింక్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ ప్రెసిడెంట్ ఎండి ఆదం ఖాన్, కోశాధికారి పఠాన్ నాగూర్, జనసేన పార్టీ గ్రామ నాయకులు అల్లు రాజబాబు, మంత్రి ప్రగడ ఫణీంద్ర కుమార్, పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు, అలాగే ఈ మీడియా చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో మసీద్ ఏ రసూల్లో రంజాన్ ఈద్ నమాజ్ యొక్క వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, రంజాన్ ప్రారంభం నుండి 30 రోజులు కటిక ఉపవాస దీక్షలు చేస్తూ ముస్లిం సోదరులందరూ బీదల యొక్క హక్కును నెరవేరుస్తూ, అలాగే దాన ధర్మాలు చేస్తూ, కుటుంబంలో బీదవారికి ధర్మాలు చేస్తూ, అలాగే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇఫ్తార్ సమయంలో అన్నదానాలు, ధనం యొక్క దానాన్ని, అలాగే వస్తువు రూపంలో దానాన్ని ఈ యొక్క రంజాన్ నెలలో చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఈ మసీదులో రాత్రి సమయంలో తరాబీ నమాజులు అనగా ప్రార్థనలు 30 రోజులు చేసుకోవడం జరిగింది. ఈరోజు సంతోషంతో ఈ యొక్క ఈదుల్ ఫితర్ ఈద్ నమాజ్ని ఘనంగా కోటనందూరు మండలం ముస్లిం సోదరులందరూ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ముస్లిం సోదరులకు మన తోటి హిందూ ముస్లిం బాయి అంటూ హిందూ సోదరులు కూడా సోదరులు మన రాజేష్ గారు, అలాగే సోదరులు మన వెలగా వెంకట రంగనాయకులు గారు కొన్ని ఫ్రూట్స్, అలాగే డ్రింక్స్, బిస్కెట్స్ మన ముస్లిం సోదరులందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. భారతదేశ ముస్లిం సోదరిమణులందరికీ ఈ పవిత్ర మాస రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తుని నియోజకవర్గం కోటనందూరు మండల మసీదులో మన మీరాబాయి గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు రంజాన్ నమాజు ఘనంగా చేసి వేడుకలు జరుపుకున్నారు. దీనికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నీ మతాన్ని పూజించు, పరమతాన్ని గౌరవించు అనే సదుద్దేశంతో నేను ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ పవిత్ర మాసాన్ని వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు చేపట్టి ఈ నెల రోజులు కూడా భారతదేశం అంతా సుఖ సంతోషాలతో కలగాలని చెప్పి అల్లాని వీళ్ళు ప్రార్థనలు చేస్తారు. ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ఎటువంటి తారతమ్యాలు లేకుండా హిందూ ముస్లిం బాయి అనే ఏకదాటితో అందరూ కూడా సోదరభావం కలిగి ఉంటారు. అందుకే మన భారతదేశం పవిత్రమైన భారతదేశం అని మనం చెప్పుకుంటాం.
ఈరోజు వీళ్ళ ఆహ్వానం మన్నించి ఈ ముస్లిం సోదరులకు ఏదో తోచినంతగా నేను ఈ ఫ్రూట్స్ పంచిపోదామని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. వీళ్ళందరినీ కూడా సోదరభావంతో అందరం కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పి కోరుకుంటూ అస్సలాము అలైకుం. కోటనందూరు ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అస్సలాము అలైకుం. కోటనందూరు ముస్లిం భాయ్యందరికీ ఈద్ ముబారక్. అందరూ కూడా సుఖశాంతితో ఉండాలి. అస్సలాము అలైకుం. అందరికీ శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. మటన్. అస్సలాము అలైకుం. తుని నియోజకవర్గం కోటనందూరు మసీదు, కోటనందూరు పరిసర ప్రాంత ముస్లిం ప్రజలందరికీ రంజాన్ ఈద్ ముబారక్. అస్సలాము అలైకుం.